సో వారికోసీల్ అనేది ఎందుకు వస్తుందని తెలుసుకుంటే కనుక మనకు 2 బీజాల్లో 2 టెస్టిస్లు ఉంటాయి అన్నట్టు. ఈ టెస్టిస్లోనే మనకు శుక్రకణాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి శుక్రకణాలు రిలీజ్ అయిన తర్వాత ఈ శుక్రకణాల ట్యూబ్ అనేది మనకు శుక్రకణాలని తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ చెడు రక్తం ఏదైతే ఉందో, ఎందుకంటే వారికోసీల్ అనేది చెడు రక్తనాళాలకు వస్తుంది, వెయిన్స్కి వస్తుంది, ఆర్టరీస్కి రాదు. సో చెడు రక్తం ఏదైతే ఉందో శుక్రకణాలను సప్లై చేసే టెస్టిస్ దగ్గర నుంచి చెడు రక్తాన్ని కొన్ని రక్తనాళాలు పైకి తీసుకెళ్తుంటాయి. సో ఈ రక్తనాళాలు పైకి వెళ్తూ ఉంటాయి అన్నట్టు. ఇవి ఒక 8 నుంచి 10 రక్తనాళాలు ఉంటాయి. ఈ 8 నుంచి 10 రక్తనాళాలు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత 4 అవుతాయి, 4 కాస్త 2 అవుతాయి, 2 కాస్త 1 అయిపోతుంది. ఇట్లా 1 అయిపోయి అక్కడ నుంచి చెడు రక్తం గుండెకి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో చిన్న చిన్న వాల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ రక్తనాళాలు ఇక్కడ పైకి పంపించే వ్యవస్థ ఆగిపోయి రక్తం కిందనే ఉండిపోతుంది, పైకి వెళ్ళదు. పైకి ఎందుకంటే వాల్స్ చెడిపోయి ఉంటాయి కాబట్టి పైకి వెళ్ళదు, పైకి వెళ్ళకుండా కిందనే ఆగిపోతుంది. ఆగిపోయి ఇక్కడ ఉన్న రక్తనాళాలని మెలికలు తిరిగినట్టుగా ఉబ్బిపోతూ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఉబ్బిపోవడాన్ని వారికోసీల్ అంటాం అన్నట్టు. సో ఇట్లా రక్తనాళాలు ఉబ్బడం వల్లనే మనకు ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్ ముట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ శుక్రకణాలు కూడా ఇదే దారి గుండా వెళ్తూ ఉంటాయి. సో ఈ వేడి ఎక్కువ ఉండడం వల్ల, రక్తం ఆగిపోవడం వల్ల, వేడి ఎక్కువ ఉండడం వల్ల ఈ శుక్రకణాలు అనేవి దారిలో చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. అందుకే యంగ్ బాయ్స్ ఎవరైతే బిఫోర్ మ్యారేజ్ చూసుకుంటే కనుక ఈ వారికోసీల్ ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటుంది అన్నట్టు.